పరిష్కరించడం వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రకటించారని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, బీసీలను రిజర్వేషన్ల పట్ల అనగదొక్కాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టే జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో బీసీ జేఏసీ విద్యార్థులు చేపట్టిన బీసీల ధర్మ పోరాట దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు. సభాధ్యక్షులు బీసీ రిజర్వేషన్లను ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. సభాధ్యక్షులు బీసీ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల 5 గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, ఏళ్ల తరబడి రోడ్డును నిర్మించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా నాయకుడు రాణా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ ఎదుటనే బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టి పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ పాలన జనగామ జిల్లా రఘునాథపల్లి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున నిడిగొండ గ్రామ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని వరంగల్ డిపో ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో 2 ప్రయాణికులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పులమాటి ఓంప్రకాష్, దిండిగల్, నవదీప్ సింగ్ హన్మకొండగా గుర్తించారు. ఇక గాయాల పాలైన ప్రయాణికులను పోలీసులు జనగామ ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు మగలు మళ్ళీ పెట్టరా సేమ్ అనుకో లా ఉన్నాడు. మన కృష్ణమూర్తి మాట్లాడిచ్చు. రైట్.
బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు చీరాల సబ్ డివిజన్ ఆదేశాల మేరకు చీరాల రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి రవాణా కొనుగోలు అమ్మకాలు మరియు వాడకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పర్యవేక్షణలో వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్రావు ఇలాకాలో నిఘాను బలోపేతం చేశారు. ఈ క్రమంలో వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో నివసిస్తున్న ప్రభాకర్ జన తరచూ ఒడిశా వెళ్లి అక్కడ నుండి తన స్నేహితుడు అనిల్ గౌడ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి వేటపాలెం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ దాడిలో వారి వద్ద నుండి 1250 గ్రాముల గంజాయి, 1000 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నిందితులను చట్టపరమైన చర్యల కోసం రిమాండ్కు తరలించారు. సమాచారం తెలుసుకొని వాళ్ళు తల్లరెడ్డిపాలెం సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో అంతా కలిసి ఈ అమ్మకానికి గంజా అమ్మకాని కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన సమాచారం చేసి అక్కడ 4 సెల్లర్స్ని, ఒక 2 కన్స్యూమర్స్ని పట్టుకొని మొత్తం 6 మందిని మేము అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరిగింది. దీంట్లో సమాజానికి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న సమాచారానికి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇది గంజాయి అనేది చాలా ప్రమాదము. దీనివల్ల ఆరోగ్యాలు దెబ్బతినేసేసి ఎంతోమంది విద్యార్థులు రకరకాల పనులు చేసుకుంటూ కూడా ఇదవుతున్నారు. ఈ కేసులో ఇక్కడ ప్రభాకర్ అని చెప్పేసి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఇతను ఈ కూలీ కోసంగా ఒరిస్సా నుంచి ఛత్రపూర్ నుంచి తెప్పించుకునే క్రమంలో ఇతను అక్కడ అనిల్ గౌడ్ అని చెప్పేసి ఒక యొక్క అక్కడి నుంచి అతని ద్వారా ఇక్కడ తెప్పించుకోవడం, ఇతను కూడా ఇక్కడ తీసుకురావడం, ఈ విధంగా చేసి ఇక్కడ అమాయకులకి చాలామందికి అందరినీ కూడా దీని యొక్క గంజాకి బానిస చేయడం జరుగుతుంది. అందుకని దీంట్లో కఠినంగా మా సీనియర్ ఆఫీసర్లు మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయము, చేస్తే ఇమీడియట్గా కేసు కట్టి జైలు పంపిస్తాం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద పండగ వాతావరణం తలపించింది. తెల్లవారుజాము నుంచి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మా ఎమ్మెల్యే మా గర్వం అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ప్రాంతమంతా ఉత్సాహభరితంగా మారింది. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నేత బుర్రా శ్రీధర్ రెడ్డి, కార్యకర్తలు ప్రత్యేకంగా 57 కిలోల భారీ కేక్ తీసుకువచ్చి నాయకులు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యేతో కట్ చేయించారు. ఇక కేక్ కట్టిన సందర్భంగా నివాసం వద్ద టపాసులతో సందడి మారింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద పండగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు, నాయకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సభావేదికను తలపించారు. నివాస పరిసరాలు సందడిగా మారాయి. ఇక్కడ ఎస్పీ పి ప్రసాద్ సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేశారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా కావలి ఎస్పీ పి ప్రసాద్ మరియు వారి సిబ్బంది పాల్గొనడం నిలిచిందే. చూడలేదన్నా సార్ 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 ఓకే సార్ 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 ఓకే సార్ ఓకే జంపాలి ఫోటో కృష్ణారెడ్డి గారి నాయకత్వం కృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కావ్య జై జై కావ్య సార్ 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 జై కావ్య జై కావ్య జై కావ్య జై జై కావ్య జై కావ్య జై జై కావ్య సాయి కృష్ణ జై జై కావ్య జై జై కావ్య
ఓకే సార్. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం మధ్యాహ్నం దళిత సంఘాలు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న కొందరు సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యశాలలో అందుబాటులో ఉండడం లేదన్నారు. 9 నెలల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన మాల మహానాడు నాయకుని కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మెడికల్ మాఫియాను అరికట్టాలన్నారు. మెడికల్ మాఫియా ఎంత భారీగా జరుగుతుందంటే 2వ నెల ఫిబ్రవరి 27వ తారీఖు నాగరాజు అనే మాల మహానాడు కార్యకర్త డాక్టర్ శివప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కలిపి 10 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యంతో ఆ రోజు ప్రాణాలు వినడం జరిగింది. ఆ రోజే పేపర్కు రావడము, డిఎంహెచ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు విచారణ జరగలేదు. ఎంత ఘోరంగా ఉంటే ఈ మెడికల్ మాఫియా ఈ రోజు సాక్షాత్తు డిఎంహెచ్ గారికి చిత్తూరులో కంప్లైంట్ ఇచ్చే వస్తే డాక్టర్ శివప్రసాద్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకొని ఈ రోజు దళితులకు అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఇలాంటి డాక్టర్లను, ఇలాంటి హాస్పిటల్లో తొందరగా వెంటనే రద్దు చేసి ప్రజలను కాపాడాలని మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. ఒక 9 మంది దెబ్బలు తగిలి హాస్పిటల్ పోతే నాకు కావాల్సిన ఫెసిలిటీ మందులు ఇక్కడ లేవండి, మనపల్ల పోండి, తిరుపతి పోండి చెప్పి అలాని పంపించేయడం జరుగుతా ఉంది. మరి ఈ పొంగనూరులో ఈ ఏరియా హాస్పిటల్ అనేది ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ వాళ్ళ సంబంధిత అధికారులు విచారణ చేసి వాళ్ళ పైన చర్య తీసుకోవాలని ఈ సభాములందరినీ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. హాస్పిటల్లో కూడా టెస్టులు అన్ని రకాల టెస్టులు చేసి 2000, 3000 వేసి బిల్లులతో సతమతం చేస్తున్నారు. దీనిపైన సరైన విచారణ జరిపి సమగ్ర విచారణ చేసి పెద్ద పంజాని మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లుగా పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుక్కైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు. ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగా రోడ్డును ఏర్పాటు చేయాలని ఈ మధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేయాలని ఎమ్మెల్యే సూచించడంతో 2 రోజులుగా అధికారులు పనులు చేపడుతున్నారు. మసీదు ఇంట్లో ఎవరున్నారా? ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొంత లచ్చన్న వాళ్ళు ఎదురు వచ్చిండ్రు. ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతాను. వాళ్ళు కూడా పిలిపిస్తారు. 2 రోజులు పోతే వీటికి కలబాకి రమ్మంటారు డిపార్ట్మెంట్. వయా మీడియాగా ఏడో చోట క్లోజ్ చేసి పని వదిలిపెట్టారు. వాళ్ళు రమ్మంటారు రండి మీరు కూడా. ఎందుకంటే తొందరనే చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా, అనుమానం లేకుండా. ఏడుకుంటే మనం ఎంత అనుకుంటాము, ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. సార్ మీరు ప్రిపేర్గా ఉండండి. అంతమేనా? వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. క్లోజ్ చేస్తారు. వెంటనే డబ్బులు రెడీగా ఉండాలి. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో 6గురు అరెస్ట్ చేశారు పోలీసులు. కిడ్నీ రాకెట్ కేసులో 6గురితో పాటుగా మరొక 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కిడ్నీ మార్పిడి చేసిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాని డాక్టర్ ఆంజనేయులు, కిడ్నీ వ్యాపార బ్రోకర్లు సత్య, పద్మ, డయాలసిస్ కేంద్ర టెక్నీషియన్లు మెహరాజ్, బాలరంగుడు, మృతురాలు స్నేహితుడు సూరిబాబును గుర్తించారు. మరొక 8 మంది కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నట్లుగా డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు.
మనం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9/11 అంటే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదనపల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునాని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట. సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈమెని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమున అనే ఆమె కొంచెము చేస్తున్నాం టోటల్గా. దీంట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా మనం కూడా ఒక 8 మందిని అక్యూజ్డ్గా సైట్ చేశాము. దీంట్లో వాళ్ళ రోల్ బట్టి వాళ్ళ ప్రమేయం బట్టి దాంట్లో ఏముందనేది మనం 8 మందిని ఐడెంటిఫై చేశాము. అండ్ దీనికోసం మనం టీమ్స్ కూడా ఫామ్ చేస్తాము. ఫామ్ చేసి మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్న వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏమైనా ఫర్దర్గా రాబోయే కాలంలో ఇంకా ఏమైనా లింక్స్ డెవలప్ అయితే కూడా అవి కూడా మేము దాన్ని చూసుకొని దాంట్లో సబ్సిక్వెంట్గా సెక్షన్లు అడిషన్ చేయడం కావచ్చు, అక్యూజ్డ్ అడిషన్ చేయడం కావచ్చు, ఇదనేది ప్రాపర్గా మనం లింకప్ అనేది ఏర్పాటు చేసి ఈ కేసుని తొందరలోనే మనం డిటెక్ట్ చేస్తామని కూడా మేము భావిస్తున్నాము. సో ఇంకా దీంట్లో వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. వేణురెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వేణురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక ఈ ఆందోళన కారణంగా అంబేద్కర్ సర్కిల్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చేగుంట మండల చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం గురుస్వామి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు సాంప్రదాయ పద్ధతిలో మహాపడి పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప సంకీర్తనలతో మారుమోగింది. స్వామివారికి వివిధ రకాల పండ్లు, పుష్పాలు, పంచామృతాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, మాసాయిపేట, తూఫ్రాన్ మండలాల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని భాగస్వాములయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శబరిగిరిలో వెలుస్తున్నటువంటి ఆ స్వామికి అనేక రకాలైనటువంటి అర్చనలు, పూజలతో పూజించడం అనేటువంటిది పరిపాటి చేసింది. అలాంటి సందర్భంలో ఏకంగా చెప్పబడినటువంటి పడి పూజ, పదిరెట్లంపడి అనేటువంటి విశిష్టమైనటువంటి పూజని కూడా ఈరోజు చేగుంట గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషించదగినటువంటి. స్వాములందరికీ కూడా ఆ శబరిగిరి వాసుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుతూ మరి ఈ సంవత్సరానికి మొదటి పూజని ఇక్కడ ప్రారంభించుకోవడం ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో, అందులో ఆయన వారం రోజున ఈరోజు ఏకాదశి పర్వదినాలను ప్రారంభించుకోవడం.
రంగారెడ్డి జిల్లా పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈక్వాలిటీ కప్ 2025 వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇవాళ ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు సాగిన ఈ క్రీడా సమారోహం విలువలు ఆధ్యాత్మికతతో నిండిన సందేశాలతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగదాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజేరస్వామి వారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కరుణ, ధార్మికత వంటి విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. స్వామివారు లోపం ఉన్నవారు విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సంకల్పమే భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. More than 32 years, and of course the first school in very short span of time he took the education to its leaps and bounds. Mangada Sasrams to your team, Sriman Kamrai Garu. And also he wants to make students focused by promoting wonderful games among not only within their institutions but also with different colleges. Together he wants to promote it. So we liked the concept of Sriman Kamrai Garu. And of course he himself is a nice devotee. Education never flourishes without devotion. Devotion and education. కామ్రేడ్ కేవల్ కృష్ణ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాటా కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో శనివారం కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడే కేవల్ కిషన్ ప్రజల తరపున పోరాటం చేశారని గుర్తు చేశారు. భూ పోరాటంలో భాగంగా భూములు లేని పేదలకు కేవల్ కిషన్ భూములకు పంచి పేదల పాలిట దైవంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కేవల్ కృష్ణ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ, కామ్రేడ్ కేవల్ తెలంగాణ, జై తెలంగాణ. మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయూతనిచ్చి ప్రజల్లో ధైర్యం నింపి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ముదిరాజ్ ముద్దిగుడ్డ కేవల్ కిషన్ గారు. మరి ఇవాళ ఇక్కడ మనం చిన్నశంకరంపేట, ఆ తర్వాత ఇక్కడ పోలంపల్లికి వచ్చి కేవల్ కిషన్ గారికి వారి సతీమణి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నామంటే సాయుధ రైతాంగ పోరాటంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనము తర్వాత తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరాధించదగ్గ వ్యక్తి. మరి అటువంటి వారిని, వారి యొక్క ఈ పుణ్యస్థలాన్ని మరి వాళ్ళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకులం అందరం కూడా మేము వచ్చి సందర్శించుకున్నామంటే వారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది. వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ సాధన కోసం బాటలు వేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం. అది మెదక్ జిల్లా మాకు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు జానపద నాయకుడు భగవాన్ శ్రీ బీర్సా మున్నా జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బీర్సా మున్నా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత అటవీ జాతుల స్వాతంత్ర పోరాటానికి బీర్సా ముండా ప్రేరణాత్మక చిహ్నమని, ఆయన జయంతి దేశవ్యాప్తంగా గౌరవంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ రాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతన మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ ఇఫ్తాఖార్ షరీఫ్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నాయకులు కలిసి నిర్వహించారు. మంత్రికి గజమాల సాల్వాతో సన్మానిస్తూ పూల బొకేలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా మైనారిటీ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. Yes. Aman bhai idhar aiye na sir. Yeah. Samne hai. Thank you security sir. प्रोग्राम होता है कभी इफ्तार भाई जब भी प्रोग्राम करते हैं हिस्टोरिक प्रोग्राम होता है और एकदम पूरों को बुला के हर लोग को बुला के करते हैं क्योंकि मेरे को 6 या 7 दिन पहले ही बोल दिए थे कि 15 के दिन नहीं जाना 15 तारीख के दिन आज मैं उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। हर बार जब भी कोई ऐसा मौका होता है कभी भी जो भी अच्छा अचीव करता है या कुछ उनको इजाजत मिलता है तो इफ्तार भाई हर बार मैं साथ रहते हैं। हर बार की फैमिली मेरी फैमिली लेके अंदर और मेरे एक दूसरे रिश्तेदार तो हर बार उनका सर पर हाथ रखा जैसा हनुमंत अल्लाह ने कहा है कि हर बार वो मेरे बारे में पूछते रहते और मेरे बारे में और मैं समझे बहुत मेरे जब मैं नेक्स्ट हुआ तो बहुत पूरी फैमिली ये मुबारकबाद दी और मैं बहुत खुश हूँ कि आज ये प्रोग्राम हो रहा है। जैसा कि आपने कहा कि माइनॉरिटी के जो इश्यूज है उसको अभी आगे 4-5 दिनों बाद तो मैं अभी रिव्यू ले रहा हूँ। रिव्यू लेने के बाद जो भी स्कीम चल रहे हैं और जो नए स्कीम लाने का है तो आपको टाइम टू वक्त या आपको टाइम टू टाइम बताऊँ। ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. దానికి